దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 7వ తేదీ గురువారం మేమాసము ఆన్లైన్ ప్రేయర్ కదా. ఈరోజు అద్భుతమైన వాక్యము మనం నేర్చుకోబోతున్నాం. గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానము వాక్యధ్యానము మీకు అర్థమైనగలిగితే దేని యందు కూడా మీరు మీ మనస్సును పెట్టరు, దేవుని గట్టిగా పట్టుకుంటారు. ఇక్కడ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. పూర్తి వచనము, నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. 3 పాయింట్లు ఇక్కడ మనకు చెప్పబడింది. 1, నిరీక్షణ గలవారిగా సంతోషించాలి. సంతోషము దేన్ని బట్టి, నువ్వు దేన్ని బట్టి నిరీక్షిస్తున్నావో ఆ గోల్, ఆ మక్సద్, ఆ లక్ష్యము, ద టార్గెట్, ఆ గురి. సెకండ్ ఏంటి, అయితే ఆ సాధన యందు, శ్రమ యందు ఓర్పు, పేషెన్స్. బీ పేషెంట్, బీ ట్రైన్డ్, కమాన్, యూ కెన్ డూ ఇట్. దాన్ని ఎండ్యూరెన్స్ అంటారు. ఆ సామర్థ్యము నీలో కలిగేంత వరకు, ఆ విశ్వాస పరిమాణము అంటే పరిణామము చెందాలి. ఈ పరిమాణము నీవు పొందాలి. కనుక దాని నిమిత్తము ప్రార్థన యందు పట్టుదల. ప్రార్థన కాదు, పట్టుదల కలిగి నీవు దేని కొరకు పట్టబడ్డావో దాని కొరకు ప్రార్థన. అని కంటే దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని గట్టిగా పట్టుకున్న వాడవై ముందుకు సాగాల. కనుక ఇంగ్లీష్లో ఒకసారి మనం చూస్తే ఏ విధముగా ఈ వాక్యము ఉంది. మనము ఇక్కడ చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బాగా ఇచ్చారు. రోమన్స్ చాప్టర్ 12 verse 12, రిజాయిస్ ఇన్ అవర్ కాన్ఫిడెంట్ హోప్. అంటే హోప్ అంటే నీవు ఏది ఆశపడుతున్నావో, ఏది నీవు నిరీక్షణ అంటే ఆకోరు లోయను, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసే దేవుడు. కనుక కాన్ఫిడెంట్ హోప్ అంటే గాలికి చెదరగొట్టేటట్లుగా ఉండకూడదు. మనుష్యుల మార్గాలను బట్టి ఇటు అటు వెళ్ళకూడదు. ఇక్కడ బీ పేషెంట్ ఇన్ ట్రబుల్ అంటే నీకు ఆ యొక్క లక్ష్యములో వెళ్తున్నప్పుడు అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు బీ పేషెంట్స్ అంటే అర్థం ఏంటంటే నీలో సామర్థ్యము, ఆ ఓర్పు, దీన్ని నువ్వు తట్టుకోగలవు. దీన్ని అంటే ఇప్పుడు చిన్నప్పుడు ప్రతిదీ కూడా పట్టుకుని లేస్తాము, పట్టుకుని నడుస్తాము పెద్ద అయ్యాక కదా. కానీ పట్టుకున్నవాడి కంటే తట్టుకున్నవాడు అంటే నువ్వు దేన్ని పట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టకూడదు. కానీ నీ చుట్టూ కూడా నీవు తట్టుకోలేనంతగా శ్రమలు వస్తాయి. అయితే నువ్వు పట్టుకున్నది దాని విషయంలో వదిలేస్తూ ఉంటావు. కానీ ఇక్కడ అలా చెప్పట్లా. నువ్వు పట్టుకున్నది స్థిరముగా పట్టుకో. నీ చుట్టూ అంటే నీ పక్కన 1000 మంది కూలను, నీ కుడి పక్కన 10,000 మంది కూలను, నీకు అపాయము రాదు. నిన్ను కాచువాడుకున్నప్పుడు, ఇశ్రాయేలును కాచువాడుకున్నప్పుడు నిద్రపోడు అన్న స్థిరమైన విశ్వాసము నీ హృదయంలోంచి చెక్కు చెదరకుండా, ఆ నిరీక్షణ నీవు విడిచిపెట్టకుండా, అందరిలాగా బ్రతికేయకుండా ఎప్పుడైతే కీప్ ఆన్ ప్రేయింగ్. ఇక్కడ 3 పాయింట్లు మనకు దొరికింది. కీప్ ఆన్ ప్రేయింగ్ అనేది PUSH అంటే ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. అంటే చాలా మంది ఇవి ప్రేయర్ కోడ్స్. అంటే ఏంటంటే జరిగే వరకు 7 సార్లు మరి ఏలియా ప్రార్థించాడు కదా. మనిషి అరచేయంత చిన్న మేఘం కనబడింది, అయితే వర్షం వచ్చేస్తుంది కదా. 7 మార్లు మునిగాడు కదా. 7వసారి మునిగినప్పుడే నయమానికి స్వస్థత కలిగింది కదా. వాళ్ళు 7 రోజులు మరి ఏ విధముగా ఎరికే గోడల చుట్టూ తిరిగారు కదా. అంటే నీకు కార్యము జరిగే వరకు, అంటే అది సంపూర్ణత చెందే వరకు ఏమే వారము పూర్తి చేయము అంటాడు లేయా విషయంలో యాకోబుతో లాభాన్ని. కనుక ఆ సమయము దేవుని చేత సిద్ధపరచబడిన సమయము వచ్చు వరకు ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద నీలో దీన మనసు ఏర్పడే వరకు దేవుడు నిన్ను పుట్టుమ వేస్తూ ఉంటాడు. కనుక ఈ 3 పాయింట్లు చూస్తే, 1, మొట్టమొదట నీలో కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే నీలో పేషెన్స్ అనేది ఏర్పడాలి. ఈ పేషెన్స్ రావాలి అంటే నువ్వు పట్టుకున్న దాన్ని ఓర్పుతో నీవు ఎదురు చూడాలి. కనుక ఈ స్టేజెస్ మనం నేర్చుకునే ముందు, ఒక్కసారి ఈ స్టేజెస్ లోకి వెళ్లే ముందు, ప్రార్థన అంటే మనందరం చెప్తున్నాం, నేను ప్రార్థన చేస్తున్నానండి. ఎస్, యు ఆర్ డూయింగ్, గాడ్ ఈస్ హియరింగ్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు వింటున్నాడు. కానీ ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది అని చెప్తున్నారు. అయితే నేను అది నమ్మను. నేను చెప్తున్నది నిన్ను మారుస్తుంది.
ఎప్పుడైతే అది నీలో మార్పు కలుగుతుంది, నీలో నూతన అధ్యాయము, నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన కార్యము, నూతన ఆలోచన, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా దేవుడు నేను పెడతాడు. కనుక ఇక్కడ మనం కొన్ని సపోర్టింగ్ వర్సెస్ చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో పౌలు అంటాడు, ఇదే పత్రికలో, ఈ యొక్క మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, అంటే మీలో ఆత్మ శక్తిని పొందేంత వరకు. కనుక అటు మనం చూసినప్పుడు యేసు వయసునందు, జ్ఞానమునందు, దేవుని దయందు, మనుష్యుల దయందును వర్ధిల్లినలాగున, అదే విధముగా సమూయేలు నిమిత్తము అతడు దేవుని దయందు, మనుషులందు, ఆత్మయందు బలపడు వరకు. అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆత్మయందు శక్తి పొందు, అంటే నీ ఆత్మ శక్తిని పొందేంత వరకు, నీ శరీరము శిథిలము అయ్యేంత వరకు, నీలో కార్యకారి అయిన విశ్వాసము బలపడేంత వరకు, విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మల్ని నింపుతాడు. కనుక ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వీరు పెట్టిన టైటిల్ ఏంటంటే, ఏ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్, అంటే దేవునికి సజీవ యాగముగా. అంటే దేవునికి సజీవ యాగముగా అంటే ద లివింగ్ సాక్రిఫైస్. చాలాసార్లు అనుకునేవాడిని, ఆయన బలిపీఠం మీద నేను ఉంటే ఏమవుతుంది? నిజంగా నన్ను దహించి వేస్తాడా? నిజంగా నన్ను నరికి పారేస్తాడా? నిజంగా నన్ను నాశనం చేస్తాడా? ఏ రోజున ఆయన బలిపీఠం మీద నిన్ను నీవు పెట్టుకుంటావో, నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడుగా ఎంతమంది గమనించలేకపోతున్నామంటే, ఇక్కడ ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొట్టమొదట ఎలాగ ప్రారంభించాడు అంటే, దేవునికి పరిశుద్ధమును అనుకూలమును అయిన సజీవ యాగంగా మీ శరీరము. ఇక్కడ శరీరము ఇన్ ద సెన్స్ నీ మనసు. ఎప్పుడైతే నీ మైండ్ ని కంట్రోల్ చేయడానికి ఒకటి పరిశుద్ధము, అనుకూలమైన సజీవయం, అంటే దేవుని రాజ్యమును వెతికేవాడుగా, దేవుని రాజ్యము నీ హృదయములో రారాజుగా ప్రభువు ఉండేటట్లు ఆయనకు నీవు సమ అర్పణ చేసుకున్నప్పుడు, అంటే సంపూర్ణముగా నీవు అర్పణగా మారినప్పుడు, ఆయన వాత్సల్యమును బట్టి. కనుక ఎలాగ చెప్పబడుతుంది ఇక్కడ, ఈ లోక మర్యాదను అనుసరింపడం, అంటే నీవు అనుసరించవలసిన మార్గము ఏంటంటే, ఉత్తమమైన దాన్ని మరియ కోరుకునేను, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు. కనుక ఉత్తమమైనది అది మనుషుల దృష్టికి కాదు సుమా, దేవుని దృష్టికి. అనుకూలమైనది అది మనుషుల దృష్టికి కాదు సుమా, దేవుని దృష్టికి. సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం. కనుక దేవునికి అనుకూలమైన విధముగా, దేవుని చిత్తములో, దేవుని యొక్క దృష్టికి ఉత్తమమైన వాడిగా ఎప్పుడైతే నీ మనస్సు ఆత్మగా రూపాంతరము పొందుతుందో, అంటే నిన్ను నీవు హెచ్చించుకునేవాడిగా, డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ రైటియస్నెస్, నీ నీతిని బట్టి కాకుండా దేవుని చిత్తమును బట్టి దేవుడు నీ ద్వారా ఘనపరచగలిగేవాడుగా, ఘనపరచబడేవాడుగా నీవు ఎప్పుడైతే నిన్ను నీవు, అంటే ఎలాంటి ఎసెన్స్ చెప్తున్నాడంటే, నీ ప్రేమ నిష్కపటముగా. కనుక నీవు చెడ్డ దానిని అసహించుకుని మరి మంచి దానిని హత్తుకునేవాడుగా, కనుక ప్రేమ యందు నీవు ఎప్పుడైతే అనురాగము, కనుక ఎదుటివాడిని నీకంటే ఘనంగా ఎంచుతూ ప్రేమతో మాట్లాడుతూ ఆత్మయందు తీవ్రత, అంటే నీ ఆత్మ కోసము నీవు తాపత్రయపడేవాడిగా ఉండాలి. ఇది ఇక్కడ ఎసెన్స్. కనుక మళ్ళా మనము ఇక్కడికి వచ్చే ముందు, అంటే నీ యొక్క ఫెయిత్, నీ యొక్క హోప్ కాన్ఫిడెంట్ గా పెట్టుకోవాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచు సులువుగా చుక్కలు పెట్టు ప్రతి పాపమును, అవమానమును, నిందను, ప్రతి విషయాన్ని తృణీకరించి మనము ఎప్పుడైతే గమ్యము, లక్ష్యము, స్థానంలో స్థిరము అయిన మనస్సు కలిగి నా దేవుడు నా పక్షమున ఉన్నాడు అని ఎదురు చూస్తూ, కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 12 చెప్పేశాను. అయితే ఇక్కడ 10వ అధ్యాయం 23వ వచనం ఏముంది? వాగ్దానము చేసిన వాడు, అంటే నీకు ఒక వాగ్దానము, నీకు ఒక దర్శనం ఇచ్చిన వాడు ఆయన నమ్మకమైన వాడు. అది నమ్మకం ఇంకొక మనకి జన్మెత్తిన రాదు. కనుక మన నిరీక్షణ విషయంలో మనము ఏదైతే ఒప్పుకున్నామో అది నువ్వు పట్టుకోవాలి.
దాన్ని ఎంత మాత్రము కూడా నీవు విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు. కానీ ప్రజలు ఏమంటారంటే వదిలిపెట్టేశారు అంటారు. అబద్ధమే చెప్పిస్తాడు ఎప్పుడు శత్రువు. నీవు వదిలిపెట్టేశావు ఇహలోక పరంగా, కానీ పరలోక పరంగా నీవు ఆత్మలో దాన్ని బంధించి పెట్టావు. అది నీ ఆత్మ నుంచి ఎక్కడికి పోలేదు. దాన్ని ఆత్మ బంధము అంటారు. కనుక మనస్సు బంధము కంటే కూడా ఆత్మ బంధము బలమైనది. కనుక ఆత్మ బంధువుగా ఆత్మలో బలము పొంది, అందుకే కదా ఎప్పుడూ కూడా నేను చెప్తూ ఉంటాను, నీవు నీ మనస్సుని బట్టి కూడా ఆత్మకి అభిమానం ఉండడం వల్ల నీవు ఎంతగానో ఈరోజు చితికిపోవడానికి, దేవునికి అసహ్యమైన వాడిగా ఉండడానికి, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండడానికి కారణము విశ్వాసము లేకుండా. ఎప్పుడైతే ఆత్మలో నీకు విశ్వాసము కావాలి, కానీ ఆత్మలో అభిమానము నిన్ను చాలా నాశనానికి గురి చేస్తుంది అని ధైర్యంలో, ఆత్మలో నీవు శక్తిని, ఆత్మలో నీవు విశ్వాసాన్ని, ఆత్మ ఫలములను నీవు చేయాలి. అందుకని పౌలు అంటాడు కదా, క్షమ ఓర్పును, ఓర్పు అంటే సామర్థ్యాన్ని, ద పవర్ ఆఫ్ ఎండ్యూరెన్స్, ఆ క్షమ నీకు ఇస్తుంది. కనుక ఓర్పు నిరీక్షణని, నిరీక్షణ నీకు కావలసిన దాన్ని దేవుడు నీకు ఖచ్చితంగా ఆ మధ్యలో ఉన్నదే పరీక్ష, ద ట్రబుల్, ద టెస్టింగ్, ద శోధన, ఇవి అన్నీ కూడా ఇక్కడ పౌలు చెప్తాడు కదా, నేను ఇదివరకు పట్టుకుని ఉన్నానని కాదు, ఏదైతే నువ్వు ఉన్నది మరిచిపోతావో, విడిచిపెడతావో, ఉన్నతమైన బహుమానము దేవుడు నీకు ఇస్తాడని ఎప్పుడైతే నీవు ఆ బహుమానము కోసము దేవుని చిత్తమును నెరవేర్చేవాడిగా. కనుక ఇవే మాటలు పేతురు గారు ఇలా అంటున్నారు కదా. ఎలా చెప్తున్నాడు పేతురు? మరి తను ఆ శోధన కాలంలో నిలబడలేకపోయాడు కదా. కడవరి కాలమందు నీకు రక్షణ కలుగును అంటే అక్కడ రక్షణ కాదు, ద సాల్వేషన్. దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. కనుక విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు నీ కొరకు స్వాస్యము దేవుని దగ్గర ఉంది, అది నువ్వు పొందుకోవడం. కనుక మీరు ఆనందము కలిగి, ఆ ఆనందము, ఆ స్వాస్యము కొరకు నానా విధమైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము, కానీ సువర్ణము ఏ విధంగా అగ్ని పరీక్షలను బట్టి పరిశుద్ధపరచబడుతుందో, కనుక మీ విశ్వాసము ఖచ్చితముగా శోధనలకు, పరీక్షకు నిలబడినప్పుడే యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుతుంది? మహిమ, మెప్పు, ఘనత. అంటే దేవుని యొద్ద నుండి నీవు ఇవి పొందుకోవడానికి ప్రయత్నము చేయాలి. అవి పొందుకోవాలి అంటే దాన్ని ద క్రౌన్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే జీవమును నీకు కిరీటముగా, నీ ప్రాణమును దేవుడు నీకు ప్రతిగా నేను జనాంగాన్ని అప్పగిస్తున్నాను. నువ్వు చేయవలసింది ఏమీ లేదు, నువ్వు చూడవలసిందే, ఎదురు చూడవలసిందే. నీవు నెమ్మది కలిగి, నీవు ఆ విధముగా కన్నులారా చూచుచుండగా నేను ప్రతిఫలం ఇచ్చువాడనని, నేను తీర్పు తీర్చు. అన్నింటికంటే కష్టమైనది ఏంటంటే తెలుసా? ఊరకనే ఉండుట. ఎంత కష్టం అంటే ఒకటే చెప్తుంటాడు, ఊరకనే ఉండు, ఊరకనే ఉండు, ఊరకనే ఉండు, ఊరకనే ఉండు. ప్రభువా, కుక్కలు ఆడుతుంది ప్రభువా, బీ సైలెంట్, వేచి ఉండు, ఎదురు చూడు, నేను చేస్తున్నాను. ఎడారులను నదులుగా, నదులను రహదారులుగా నేను చేస్తున్నాను. మూయబడినవి తెరవబడినట్లుగా, తెరవబడినది మూయబడినట్లుగా నేను చేస్తున్నాను. దీన దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి, సింహాసనముల మీద ఉన్నవారిని పెంట కుప్పల మీదకి నేను మారుస్తున్నాను. తారుమారు తక్కర్మారు నేను చేస్తున్నాను. చేస్తే వాడిని నేను, సమస్తము చూసేవాడిని నేను చేయగా ఆపగలిగేవాడు ఎవ్వడు లేడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మీరు శోధింపబడినట్లు అపవాది కొంతకాలం మిమ్మల్ని చెరలో పెడతాడు. అయితే నా శిలువ మార్గములో నన్ను లోపల పెట్టినప్పుడు నేను ఆ ఒడిదుడుకుకి పరిగెడుతూ ఎక్కడ నా అవసరం ఉందో అడుగు పెట్టిన ప్రతి స్థలము వారు దీవించబడ్డారు, కానీ సాక్ష్యం పలకరుగా. అసలు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నవారు ఉన్నతమైన స్థితికి చేరి వారి ప్రతి అవసరము దేవుడు తన మహిమలో తీర్చాడు. అయితే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము, 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం. ప్రకటన గ్రంథం 2 అక్కడి నుంచి చదివాను. అయితే యాకోబు గారు కూడా ఇదే రాస్తూ, శోధన సహించువాడు. అంటే శోధన అంటే ఏదో పెద్దది వచ్చి పడిపోదు, నీవు చేయగలిగింది. ఆయన నిన్ను పరీక్షకు పెట్టట్లేదు. ఆయన నీ చెయ్యి పట్టుకుని తన భుజముల మీద ఎత్తుకుని తట్టుకోగలవా? ఖచ్చితంగా నువ్వు ఈ నది దాటాలి, ఈ మార్గం గుండా వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను.
కారణము నేను నిన్ను దీన స్థితిలోంచి ధన్య స్థితిలోకి మార్చబోతున్నాను. నేను చేయబోతున్నాను. నువ్వు చూసేవాడిగా కాదు, నీ చేత చేపించేవాడిగా, నిన్ను నిలబెట్టేవాడిగా, నిన్ను పేరు పెట్టి పిలిచిన నేను నమ్మకమైన వాడను అని నీవు తెలుసుకున్నట్లు కనుక శోధనకు నిలిచిన వాడివై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన, అంటే ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు వాగ్దానం చేశాడు జీవ కిరీటాన్ని. కనుక ఈరోజు ప్రార్థన చేస్తున్నాను అంటున్న నీవు ప్రార్థన కాదు, దేవునితో సంబంధాన్ని కొనసాగించుట, దేవునితో మాట్లాడుకునుట, ప్రతి స్థితికి చాలిన దేవుడు అని నీ ప్రార్థనలో నమ్మకం ఉందా? నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా? నీ ప్రార్థనలో సమర్పణ ఉందా? అన్నింటికంటే ముఖ్యము ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఏం చెప్పుతున్నాడు? ఎప్పుడైతే నీవు ఆత్మలో బలపడాలి అంటే, ఒకటి, ఆతిథ్యం ఇచ్చువాడిగా, పరిశుద్ధుల అవసరాలలో వారు నీవు గుర్తు వచ్చేటట్లుగా ఎలా మారాలి అంటే, హింసించే వారిని నువ్వు దీవించాలి, శపించకూడదు. సంతోషించు వారితో సంతోషించాలి, ఏడ్చే వారితో నువ్వు ఏడవాలి. కనుక ఎప్పుడూ కూడా వాళ్ళ ఆత్మ బంధువుగా నీవు మారాలి. ఎప్పుడూ కూడా హెచ్చువాటి అందు మనస్సు ఉంచగా నిన్ను నీవు తగ్గించుకొని ఎప్పుడు నీకు నీవే మంచివాడివి అని ఫిక్స్ అయిపోకుండా, కీడు ఎవ్వనికి చేయకుండా, అందరి దృష్టికి నీవు మంచివాడిగా అనిపించుకోవడానికి ఎంత మాత్రమూ ప్రయత్నం చేయక, ఆ వారితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ, కారణం ఏంటి తెలుసా? పగ తీర్చుకునే వారిగా ఉండదు, నీకు అన్యాయమే జరుగుతుంది, నిన్ను చెడ్డగానే చూస్తారు. నీవు ఎంత లేదెంత అన్నవాళ్ళు నీవెంత అని చెప్పి చిత్కరిస్తారు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని కార్యాలకి నువ్వు స్థానం ఇస్తావో, అదే కదా సంపూర్ణ యాగం. అప్పుడు దేవుడు చెప్తాడు, నీ నిమిత్తము నేను కార్యము చేస్తాను. కానీ నువ్వేం చేయాలి తెలుసా? నీ శత్రువు ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలా, దాహం వేస్తే తప్పికివ్వాలా. అర్థం ఏంటంటే అన్నం పెట్టమని కాదు, ప్రతి అవసరంలో కూడా నీవు వారికి మేలే చేయడానికి, మేలు చేతే జయించడానికి ఇష్టపడాలి తప్ప కీడు ఎంత మాత్రమో నీకు నీ మనస్సులోకి రాకూడదు, ఎప్పుడూ కూడా రాకూడదు. వాళ్ళని మేలు చేసినా కీడు చేసినా, నీకు ఏమి చేసినా కూడా దేవునికి స్థానం ఇవ్వాలి. దేవుడే చూచుకును, నన్ను చూచుచున్న దేవుడు, నాకు తీర్పు తీర్చే దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఓ నా ప్రాణమా, ఆయన యందు నమ్మకం ఉంచు. నీ నిరీక్షణకర్త ఆయన, ఆయనలో అన్యాయం లేదు, ఆయన లంచం తీసుకోడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, ఖచ్చితంగా నీవు ఈ లక్షల మందికి రక్షణ కారణంగా చేస్తావని, నీ సమయమందు నీవు కార్యాలు చేస్తావని, నీకు సమస్తము సాక్ష్యమని, కృప చూపించే దేవుడు అని, కనికరము చూపించే దేవుడు అని, ప్రేమామయుడు అని, మా ప్రార్థనలు నీవు ఆలకిస్తున్న దేవుడు యేసునామములో ప్రార్థిస్తున్నాము. దేవుడిని దీవించు.